తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఓటుకు కోట్ల కేసు ఎక్కడి వరకు వెళ్ళింది? ఏడాది అవుతున్న కేసు ఎందుకు ముందుకు కదలటం లేదు? కేసు దర్యాప్తును ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఓటుకు కోట్ల కేసు ఏం మలుపు తిరగనుంది? సరిగ్గా సంవత్సరం క్రితం మే 31, 2015 తెలుగు రాష్ట్రాల్లో సంచలన సంఘటన. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను సమూలంగా మార్చేసిన ఘటన. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం ఉంటుందా అని ప్రజాస్వామ్యవాదులు తల్లడిల్లిన రోజది. అప్పటి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని 10 ఏళ్లు హైదరాబాద్లోనే ఉంటామని ప్రకటనలు చేసిన టీడీపీ నాయకుల నోళ్లకు ఓట్లకు కోట్లు కేసు తాళం వేసింది. సెక్షన్ 8 అంటూ హడావిడి చేసిన టీడీపీ నాయకులంతా తట్టాబుట్టా సర్దుకుని విజయవాడకు పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత రిలీజ్ అయిన ఆడియో టేపుల్లో స్వరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న మాట తెలుగునాట పాపులర్ అయిపోయింది. వాట్సాప్ ఉన్న ప్రతి ఫోన్ లో బ్రీఫ్డ్ మీ హల్చల్ చేసింది. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything I am with you. Ah. What all they spoke will honor. Yeah, right, sir. ఈ కేసు నుంచి బ్రహ్మదేవుడు కూడా టీడీపీ అధినేతను కాపాడలేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పటికీ చాలా మంది తెలుగు తమ్ముళ్ల చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది. మీకే కాదు, మాకు ఏసీబీ ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన గాంభీర్యపు మాటలు ఎవరూ మర్చిపోయి ఉండరు. నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఓటుకు కోట్లు కుంభకోణం అగాధం సృష్టిస్తుందని చాలా మంది భావించారు. రెండు రాష్ట్రాల అధికార పార్టీ నాయకుల పరస్పర ప్రకటనలు రాజకీయాన్ని వేడెక్కించాయి. బట్ ఏడాదైంది, కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేసు దర్యాప్తు ప్రస్తుతానికి అటకెక్కినట్టే కనిపిస్తోంది. పకడ్బందీ ఆధారాలున్నాయని చెప్పిన దర్యాప్తు సంస్థలు ఎందుకు వెనక్కి తగ్గాయి? కేసు ముందుకు కదలకుండా బలమైన శక్తులు అడ్డుకుంటున్నాయా? అడ్డుకుంటున్నది ఎవరు? ఏ శక్తులు ఈ కేసు ముందుకు వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేస్తున్నాయి? సో ఫోర్త్ ఎస్టేట్లో బ్రీఫ్డ్ మీకు ఏడాది అనే దాని మీద చర్చించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గారు, అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు స్టూడియోలో, అలాగే బీజేపీ నేత శ్రీనివాసరాజు గారు విజయవాడ నుంచి జాయిన్ అవుతారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మరి కాసేపట్లో మనతో ఉంటారు. మేడం, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్. సో ఏడాది క్రితం ఇదే రోజు ఇదే సమయానికి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి మనందరికీ తెలిసిందే. సో నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది అంటూ చంద్రబాబు గారు మాట్లాడిన ఆ గంభీర స్వరం మనం విన్నాం. అయితే పట్టపగలే దొరికిన దొంగవి నువ్వు అంటూ మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇవాళ ఉన్నారు. కానీ అంత పగడ్బందీగా ఒక ఆపరేషన్ నిర్వహించి ఒక బేలతనాన్ని ఇలా బయటపడిన నేపథ్యంలో ఈరోజు ఆ హడావిడి కానీ దానికి సంబంధించిన కేసు దర్యాప్తు ఏ విధంగా ఉంది కానీ అది ఏది కూడా మరుగున పడిన దాఖలాలు కనబడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళింది కేసు, ఎవరు అడ్డుకున్నారు అంటే మాత్రం ఎవరు ఆన్సర్ చేసే పరిస్థితులు లేరు. దాదాపు ఈరోజు పోయిన సంవత్సరం ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు ముందుగా రేవంత్ రెడ్డి గారి ఇది బయటికి రావడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఇవన్నీ బయటికి రావడం వచ్చినప్పుడు నిజానికి ఇది ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది చాలా క్రైమ్. దేశ రాజకీయాలు కనుక మనం చూస్తూ ఉంటే ఇట్లాంటి విషయాలను, ఒక కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలు చాలా పెద్ద స్కామ్ కింద ఒక ప్రభుత్వాలు కూడా పడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది నిజానికి చెప్పాలంటే అసలు చంద్రబాబు గారు బయటపడడం అనేటటువంటిది ఇది మరి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పుణ్యమని అనుకోవాలి, కేసీఆర్ గారి పుణ్యమని అనుకోవాలి. ఏం జరిగింది అనేటటువంటిది ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఒకటేంటంటే అసలు ఇంత జరిగినటువంటి ఒక పెద్ద నేరం జరిగినటువంటి ఇన్సిడెంట్లో చంద్రబాబు నాయుడు గారు పేరు అనేటటువంటిది, ఆయన వాయిస్ అనేటటువంటిది చాలా క్లియర్గా ఉంది. ఆడియో టేపుల్లో చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేటటువంటిది
స్పష్టంగా ఉంది. దానితో పాటుగా అది ఎవరైతే ఉన్నారో స్టీఫెన్సన్ అనేటటువంటి ఆయన చాలా వాంగ్మూలం ఇచ్చినటువంటిది ఉంది. నాతో చంద్రబాబు గారు ఇట్లా మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి బేరసారాలు ఎలా జరిగినాయి అనేటటువంటి ఆయన రికార్డెడ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సాక్ష్యాలు ఇట్లా ఉన్నా కూడా చట్టం అందరికీ సమానంగా న్యాయం ఇవ్వదు అనేటువంటి అభిప్రాయాలు బలపడడానికి ఇట్లాంటివన్నీ కూడా కారణమవుతాయి. ఒక రికార్డెడ్గా ఎవిడెన్స్ ఉంది, ఆడియో టేపుల్లో వాయిస్ ఉంది, వాయిస్ టెస్ట్లకు సంబంధించినటువంటిది ముందుకెళ్లకుండా దర్యాప్తు అనేటటువంటిది ఆపినటువంటి పరిస్థితి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ఉన్నాయి. అదేవిధంగా చాలా స్పష్టంగా ముందు స్టీఫెన్సన్ అనేటటువంటి ఆయన నాతో చంద్రబాబు నాయుడు మాట్లాడాడని చెప్పినటువంటిది ఉంది. అదేవిధంగా ఇప్పటికే కూడా ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ తరపున కానీ ఎవరు కూడా అసలు ఆ వాయిస్ మాది కాదు అనేటటువంటిది ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇంత పక్కాగా ఉన్నటువంటి కేసును కూడా నీరుగార్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారికి దక్కుతుంది, కేసీఆర్ గారికి కూడా దక్కుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఇంకెవరు బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని ఆయన్ని ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంటు సంవత్సరం తర్వాత చూసుకుంటే ఈ రోజున కేసు నీరు కార్చడానికి లేకపోతే ఏమన్నా ఆధారాలు లేకపోయి నీరు గారితే అది వేరే విషయం. కానీ అన్ని ఆధారాలు ఉండి పక్కా ఆధారాలు ఉండి కూడా కేసు నీరు గార్చడంలో వీళ్ళిద్దరి రాజీ అనేటటువంటిది ఎంతవరకు వచ్చింది అనేటటువంటిది ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబుని ఇందాక మీరు క్లిప్లింగ్ చూపించారు, నీకు పోలీసు ఉంది, నాకు పోలీసు ఉంది, నీకు ఏసీబీ ఉంది, నా ఏసీబీ కూడా హైదరాబాద్లో ఉందని ఛాలెంజ్ చేసావే. ఏది నీ మీద కేసు వచ్చినప్పుడు నువ్వు ఛాలెంజ్ చేసావు. కానీ ఈ రోజున నీళ్ల విషయంలో ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే పైన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు అనుమతి లేకుండా కడుతూ ఉన్నప్పుడు ఈ ఛాలెంజ్లు ఏమైనాయి? ఇవాళ మీ దాకా వచ్చినప్పుడు సెక్షన్ 8 గుర్తొచ్చింది. అప్పటిదాకా రాష్ట్రానికి సంబంధించినటువంటి నష్టం మీద మీ సెక్షన్ 8 గుర్తు రాలేదు. అదేవిధంగా మీ మీద కేసు పెడితే కేసీఆర్ మీద ఛాలెంజ్ చేస్తారు. కానీ అదే ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంటే నోరెత్తారు. ఆ నోరెత్తకుండా ఉండడమే ఇక్కడ కేసీఆర్ గారికి కూడా కావాల్సినటువంటి విషయం. చంద్రబాబు గారు తటాపుట్టా సర్దుకుని పోయారు. ఆ కేసు గురించి హైదరాబాద్ వదిలేసి వెళ్లారు, ఇక్కడ పార్టీని క్లోజ్ చేశారు. అది చాలు కదా నాకని చెప్పి కేసీఆర్ గారు రాజీ పడ్డారు. కనుక ఇవాళ న్యాయాన్ని చట్టాన్ని కూడా ఒక ఫూల్స్ని చేసినటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున ఈ కేసుని ఇట్లా క్లోజ్ చేయడం వెనుక మొత్తం కూడా వీళ్ళు ప్రజల్ని ఫూల్స్ చేయడమే కాదు, మొత్తం చట్టాన్ని న్యాయ వ్యవస్థ ఇదంతా కూడా ఒక హంబక్ అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని, ప్రజాస్వామ్యంలో ఏదైనా చెల్లుతుంది, రాజకీయ నాయకులు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక వాతావరణాన్ని, ఆ అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్లడంలో కేసీఆర్ గారి పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా. సుధాకర్ రెడ్డి గారు, దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినప్పటికీ రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనే క్వశ్చన్ ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకోక మాత్రం మానరు. సో బాసిరెడ్డి పద్మ గారు అన్నట్టు గత సంవత్సరం జరిగిన ఇదే రోజు ఎంత సంచలనం జరిగిందో, రెండు రాష్ట్రాల్లో ఎంత హాట్ టాపిక్గా ఉండిందో ఇది తెలుసు. ఈ రోజు ఏం జరిగిందంటే దానికి ఆన్సర్ లేదు. ఏం జరిగింది అనుకోవాలి? నిజంగానే లాలూచి పడ్డారా లేకపోతే నీరు గారిపోయిందా? కేసు ఏం చెప్తారు? పద్మ గారే చెప్పిండ్రు ఏం జరిగింది అని అంటే, ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్ విజయవాడకు మార్చింది. ఇక అంతకన్నా కావాల్సింది ఏమిటి? అదే కావాలా? నేను అనేది ఏమిటంటే, అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి సరి అయినటువంటి రీతికినే వాళ్ళు హెడ్ క్వార్టర్ మార్చవలసి వచ్చింది. ఇంకో రెండో విషయం ఏమిటంటే, ఇది కేసు అంతా కూడా మీరే చెప్పిండ్రు ఇప్పుడే. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే పద్మ గారు అన్నట్టు టీడీపీ ఏదైతే ఉందో వాళ్ళు రాష్ట్రం వదిలి అవతలకి వెళ్ళడానికే తప్ప ఇది మాకు తప్పు జరిగింది, దానికి శిక్ష అనుభవించాలి, తప్పు జరిగింది లీగల్ గా ఎలాంటి మేము లీగల్ గా హరి గారు మేము కార్యక్రమాలన్నీ కూడా చేసినాం. ఎందుకొరకంటే ఇవాళ డిబేట్ పెట్టింది ఏంది? ఆయన యొక్క సంభాషణ అంటే స్టెఫెన్సన్కు చంద్రబాబుకు జరిగిన సంభాషణను బ్రీఫ్డ్ మీ అనేటువంటి దాని మీద పెట్టినాం. దానికి పూర్తిగా దానికి సరి అయినటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించాం. అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్ట్ను కూడా సమర్పించాం. ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి ఒక కేసు, దాంట్లో మా ప్రభుత్వం జోక్యం ఎట్లా తీసుకుంటుందండి? కాబట్టి మా ప్రభుత్వం అయితే పద్మగారు అన్నట్టుగా రెండు ప్రభుత్వాలు ఎట్లయితే అంటాయి, ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది తప్ప మా ప్రభుత్వం మా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు గంభీర స్వరంతో ఇంకా గుర్తుంది. అదే అందుకొరకే పద్మ గారికి చెప్తున్నా, మా సీఎం గారు ఏ మాటకు చెప్పిండో ఆ మాటకు కట్టుబడి ఉండే కోర్టులో కేసు పెట్టినాం. ఇలా మా ఏదైతే దర్యాప్తు సంఘం ఏదైతున్నదో వాళ్ళే కదా కేసు నడిపేది. దాంట్లో అయితే మేమైతే జోక్యం చేసుకోం కదా. ఆధారాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మా కేసీఆర్ గారు స్పష్టంగా అన్నాడు, బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని ఇద్దరి ఛాలెంజ్ ప్రతి ఛాలెంజ్ మనం చూసాం. దాని తర్వాత యాగానికి పిలవడానికి కేసీఆర్ గారు విజయవాడ వెళ్ళినప్పుడు, అది వేరండి, ముఖ్యమంత్రులు పిలవడానికి వెళ్ళినప్పుడు ప్రజలంతా ఇదంతా చూస్తున్న వైనం అంత గంభీర స్వరంతో ఛాలెంజ్లు విసురుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు యాగానికి ఇన్విటేషన్, ఓకే అది వేరే విషయం అయినప్పటికీ
పిలవడానికి వెళ్తున్నప్పుడు ప్రజల్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక ప్రశ్న మెదులుతుంది, ఇంత జరిగిన దాన్ని అది ఏమైంది కేసు అవుతుంది అనే ఒక క్వశ్చన్ మెదులుతుంది అనేది దాన్ని మనం పక్కన పెట్టగలమా? ఆ ప్రశ్న పక్కన పెట్టగలమా? చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు మధ్యన ఉండేటువంటి యొక్క ఆ ఏదైతే సంభాషణ జరిగిందో అది వేరు. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఏమిటంటే ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం కాబట్టి పక్క రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అనేది సాంప్రదాయం మనది. కాబట్టి ఆ విధంగా సాంప్రదాయం ప్రకారంగా ఆయన ఆహ్వానించినంత మాత్రాన్ని ఇద్దరు మిలాఖతైనటువంటి యొక్క మాటకు వస్తే ఎట్లా? కాబట్టి దానికి దీనికైతే ఏం సంబంధం లేదు. ఏదైనా అక్కడ రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతా అంటే కూడా పోయి మేము అయ్యా రాజధాని నిర్మాణం జరగవలసిందే. కాబట్టి తెలుగు ప్రజలకు కేసుకు మేమైతే కేసు ఏదైతున్నదో అది కోర్టులో ఉన్నటువంటి ఒక వ్యవహారము. కోర్టులో ఏది పరిష్కారం వస్తే దానికి సరైనటువంటి ఒక తీర్పు చెప్పాలని మేము కోరుతున్నాం. మేము సాక్ష్యాధారాలన్నీ కూడా మేము ఎక్కడ కూడా మభ్య పెడతలేమే. సాక్ష్యాధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించారు. మా దర్యాప్తు సంఘం ఏదైతున్నదో దాంట్లో ఏమన్నా మేము జోక్యం చేసుకున్నట్టుగా దర్యాప్తు సంఘం ఎక్కడన్నా చెప్పిందా? కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వంలో ఇంట్లో జోక్యమే లేదు. నిష్పక్షపాతంగా పారదర్శకంగా పాలన చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వం. ఇప్పుడు కోర్టులో కేసు వేసేటప్పుడు దర్యాప్తు అనేటటువంటిది సక్రమంగా సాగిందా లేదా అనేటటువంటి దాన్ని బట్టి కోర్టులో రిజల్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ మేము అడుగుతున్నది మీరు కోర్టులో వేశారా లేదా అని, కోర్టులో వేసే చేతులు దులుపుకున్నారనేది మేము మాట్లాడుతున్నాం. దర్యాప్తు అనేటటువంటిది నిష్పక్షపాతంగా జరగనివ్వలేదు. ఇవాళ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ఒక సుహృద్ వాతావరణం ఉండడం తప్ప అని. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరండి. కానీ అంతకుముందు ఎందుకు లేదు? ఈ సంవత్సర కాలంలో మీరు ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలంలో కూడా ఛాలెంజ్ మీద ఛాలెంజ్ విసురుకున్నారు. ఇటు కేసీఆర్ గారు మాట్లాడారు, అటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎప్పుడైతే నోటుకు కోట్లు కేసు వచ్చిందో ఇద్దరు కూడా తర్వాత రాజీ పడిన తర్వాత ఇద్దరు బాయ్ బాయ్ అనేటటువంటి వాతావరణం అప్పుడు ఏర్పడింది. అంతకుముందే అప్పుడు కలిసిపోవడం తప్పు కాదు, కానీ రాజకీయాల కోసం కలవడం, ప్రజల చెవుల్లో పూలు పెట్టడం అనేటటువంటిదే తప్పు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం అది. అంతకుమించి కేసు వల్ల మీరు ఎట్లా రాజీ పడ్డారు, మీ ప్రయోజనాల కోసం ఎట్లా రాజీ పడ్డారు, చివరికి ఒక పెద్ద స్కామ్ కు సంబంధించినటువంటి ఒక డెమోక్రసీని కిల్ చేసినటువంటి కూనీ చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీ పడ్డం మీద ఇవాళ తప్పుగా మాట్లాడుతున్నాను తప్ప ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం తప్ప అనేటటువంటిది కాదు. శ్రీనివాసరాజు గారు, విజయవాడ శ్రీనివాసరాజు గారు సార్ ఏం చెప్తారు సార్? సంభాషణ మీరు వింటున్నారు. అటు ఉత్తరాఖండ్ లో మొన్న జరిగింది కూడా మీరు చూశారు. హరీష్ రావత్ విషయంలో ఏం జరిగింది, సిబిఐని హుటాహుటిన ఎలాగా డిప్లాయ్ చేశారో మనం చూసాం. అలాంటిది అంతకంటే పక్కాగా సాక్ష్యాధారాలు ఉండి సంవత్సర కాలంగా మరుగున పడిపోయిన కేసు గురించి ఏం మాట్లాడతారు? ఉత్తరాఖండ్ యొక్క సిచ్యువేషన్ వేరండి, ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఏ విధంగా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా చెప్పండి? ఎటువంటి స్థాయి ఉన్నట్టు వ్యక్తులైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. గత సంవత్సర కాలంలో మరి దర్యాప్తు కానీ విషయంలో కానీ మరి కొంతమందికి సమన్లు ఇచ్చారు, కొంతమంది విచారణ చేశారు, కోర్టు పరిధిలో ఉందని అన్నారు. కాబట్టి నేనంటే కేసీఆర్ కానీ చంద్రబాబు గారు కుమ్మెక్కయ్యారనేది సరైనది కాదు. ఈ పరిపాలన విభాగం మన మిత్రులు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఆ కేసు రాగానే పరిపాలన ఆంధ్రప్రదేశ్కి మార్చారు, తరలి హైదరాబాద్ నుంచి రాజకీయాలు అయిపోయినాయి అని చెప్పంటారు. మొదటి నుంచి కూడా ఎంత తొందరగా ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంత డెవలప్మెంట్ అవుతుందండి. ఆ కేసుకి చంద్రబాబు రావడానికి సంబంధం ఉందని నేనైతే అనుకోవాలి. సంవత్సరం క్రితం మీరు చెప్తున్న మాట, సంవత్సరం క్రితం టీడీపీ నాయకులందరూ అచ్చెన్నాయుడు కానివ్వండి, టీడీపీ ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, మీడియా ముందు వాళ్ళు ఏం మాట్లాడారో మీకు గుర్తులేదా సార్? సెక్షన్ 8 గురించి లేవనెత్తారు, సెక్షన్ 8ని తెర మీదకి తీసుకొచ్చారు. 10 సంవత్సరాల పాటు మాకు ఇదే రాజధాని, 10 సంవత్సరాల పాటు మీకెంత అధికారం ఉంటుందో మాకు అంతే అధికారం ఉంటుంది, మీకు పోలీసులు ఉంటారు, మాకు ఉంటారు అని మీడియా ముఖంగా వాళ్ళ స్వరం కూడా మీకు తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. చూశాను, అప్పుడు కూడా చూశానండి. తర్వాత మరి ఎందుకు ఈ స్వరం ఎందుకు మారినట్టు? హుటాహుటినే నేను చెప్పేది ఏంటంటే చెప్పండి, పరిపాలన ఎంత అసలు హైదరాబాదులో 10 సంవత్సరాలు ఉంది కాబట్టి 10 సంవత్సరాలు హైదరాబాదులో ఎందుకు ఉండాలా? అదే చట్టం ప్రకారం అవసరమైతే 10 సంవత్సరాలు ఉండొచ్చండి, ఈ లోపల వెళ్ళిపోకూడదని ఎక్కడ కూడా చట్టం లేదు. నేనేంటంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉండటం వలన ఇక్కడ అభివృద్ధికి కుంటుపడే అవకాశం ఉంది, అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రాబ్లం వస్తుంది,
ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా హైదరాబాద్ నాకు ఇంకో రాష్ట్ర రాజధానికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎంత తొందరగా ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంత డెవలప్మెంట్ అవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా ఫస్ట్ నుంచి ఉంటుంది. ఒక విధంగా చంద్రబాబు గారు తప్పది, 10 సంవత్సరాలు ఉంటామని సెక్షన్ 8లో ఉన్నమాట వాస్తవమే. కానీ ఎంత తొందరగా ఆ హెచ్ఓడీలు కానీ మిగతా అసెంబ్లీ కానీ మిగతా సెక్రటరీ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ ప్రాంతంలో మరి అద్దె బిల్డింగ్లో ఉన్నా సరే లేక గొడారాలు వేసుకున్నా సరే ఈ ప్రాంతంలోనే ఉండాలి అని మా హరిబాబు గారు అయితే మా రాష్ట్ర అధ్యక్షులు అయితే హైదరాబాద్ వెళ్ళే ప్రసక్తే లేదు, ఈ ప్రాంతంలో ఉండాలి, అసెంబ్లీ కూడా ఇక్కడే పెట్టమని చెప్పి కూడా ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి సెక్షన్ 8 ఉన్నంత మాత్రాన హైదరాబాద్లో ఉండాలనేది ఎక్కడ రూల్ లేదు. ఇప్పటికైనా చంద్రబాబు గారు ఒక విధంగా మంచి పని చేస్తున్నారు. జూన్కి ఎంప్లాయ్మెంట్స్ అందరూ ఈ హెచ్ఓడీలని కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కేసు వేరు, దాని పరిపాలన సౌకర్యం కోసం ఈ ప్రాంతానికి తీసుకురావడానికి అది వేరే, దానికి దీనికి సంబంధం ఉందని చెప్పి అనుకోవట్లా. కేసు విషయంలో నిష్పక్షపాతంగా జరపాలా, కోర్టులు కూడా విచారణ జరపాలా, ఎవరు మరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే వాళ్ళకి తగిన విధంగా శిక్ష పడే విధంగా మరి చూడాల్సిన ప్రజాస్వామ్యం. అంటే ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఒక విషయం ఆలోచిస్తున్నారు, అడుగుతున్నారండి. శ్రీనివాసరావు గారు, ఉత్తరాఖండ్ లో అంత హుటాహుటిన సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం అదే ఇక్కడ జరిగితే అంతకంటే పక్కా ఆధారాలు ఆడియో టేపులతో సహా దొరికి ఎఫ్ఎస్ఎల్ కూడా క్లీన్ గా ఇది ఏ రకమైన ఎడిటింగ్ కానీ ఎలాంటి మార్ఫింగ్ కానీ జరగలేదు అని ఓ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా అది ఎందుకు ఈ రోజు ఎవరు మాట్లాడని స్టేజ్ లో ఉంది? అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉందంటే ఏం చెప్తారు? ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పరిపాలన పెట్టిన తర్వాత కేంద్రం సిబిఐకి డిఫర్ చేసింది. అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇక్కడ కేసీఆర్ సిబిఐకి రిఫర్ చేయమనండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ వస్తే అది డెఫినెట్గా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితి వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ గవర్నర్ పరిపాలన ఉంది కాబట్టి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, నిర్ణయం ఆ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కనుక సిబిఐ విచారణకి మేము సిద్ధంగా ఇస్తామని చెప్తున్నారు. ఏమంటారు సుధాకర్ రెడ్డి గారు, ఏమంటారు, పద్మ గారు ఏమంటారు? కూర్చుందాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఫోర్త్ ఎస్టేట్ లో విల్ గెట్ బ్యాక్ అగైన్. ఓట్లకు కోట్ల కేసు ఏం మలుపు తిరగనుంది అనే దాని మీద ఇవాళ చర్చ కొనసాగిస్తున్నాం. సుధాకర్ రెడ్డి గారు ఇంతకుముందు శ్రీనివాసరాజు గారు మాట్లాడింది విన్నారు. స్పష్టంగా ఇంకోటి చట్టంలో 10 సంవత్సరాల వరకు ఇక్కడ హైదరాబాదులో రాజధాని ఉండొచ్చు అనేటువంటిది 10 సంవత్సరాల లోపల పోవద్దని తెలియదు కదా అనేటువంటిది వారు ప్రస్తావించారు. మేము అదే అనేది, ఎందుకొరకంటే 10 సంవత్సరాల లోపల మీకు ఎప్పుడు అనువైతే అప్పుడు పోవచ్చు. ఇదే మాట ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ మీ జాగిరా మాట్లాడడం కూడా మనం చూసాం. 10 సంవత్సరాలు అప్పుడున్న మాట వాస్తవం ఇద్దరికి తెలియదండి. అప్పుడు తెలుసు కాబట్టి అదే ఏదైతే ఇప్పుడు శ్రీనివాసరాజు గారు చట్టం గురించి విశ్లేషణ చేసిండ్రో మరి ఆ పాయింట్ చంద్రబాబుకి తెలిసి ఉండాలి కదా. తెలిసిండి కూడా ఆ విధంగా నాకు పోలీసులు ఉన్నారు, నీకు ఏసీబీ ఉన్నది అని అంట్లో ఔచిత్యం ఏమిటది. కాబట్టి ఆ రకమైనటువంటి యొక్క వాదనలతో సరి అయింది కాదు. ఇక రెండో విషయానికి వస్తే దర్యాప్తు సంఘం ఏదైతున్నదో మా దగ్గర ఏసీబీ దర్యాప్తు సంఘం, ఏసీబీ ద్వారా కేసు కోర్టులో పెట్టినాం. అంటే ఒక కేసుకు సంబంధించి న్యాయం జరగటమే కాదు, న్యాయం జరుగుతున్నట్టు కూడా కనబడాలి అనేది తెలిసిందే. ప్రజలందరూ ఈ రోజు ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఇది ఏం జరిగింది, ఏ మలుపు తిరగనుంది, ఎవరు అడ్డుకుంటున్నారనే ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతున్న వేళ ఏసీబీ కాదు సిబిఐకి అప్పగించాలి, ఒకవేళ అడిగితే కనుక కేసీఆర్ మేము అప్పగిస్తామని శ్రీనివాసరాజు గారు చెప్పడం. ఆ పరిస్థితి వస్తే మీరు సిబిఐకి అప్పగించగలరా? ఎందుకొరకంటే ఒకవేళ ఏసీబీ ఫెయిల్ అయిందని భావిస్తే సిబిఐకి అప్పచెప్పారు. ఈ రోజు క్వశ్చన్స్ రైజ్ అవ్వట్లేదు. ఇంకా అట్లా ఎట్లా ఇంకా కోర్టులోనే కేసు నడుస్తుందా ఎట్లా అనుకుంటాం మనం అది. ఇంకో రెండో విషయం ఏమిటంటే ఇవాళ మనం ఈ సంవత్సర కాలంలో ఏవైతే టేప్లు ఏవైతున్నాయో మనం అనాలిసిస్కి పంపినాం. అనాలిసిస్ రిపోర్ట్ కూడా వచ్చింది 3 నెలల తర్వాత. ఆ రిపోర్ట్లో కూడా స్పష్టంగా ఏదైతున్నదో ఆ రిపోర్ట్ అంతా కూడా కోర్టుకు సమర్పించినాం. ఒకవేళ మా రాష్ట్ర ప్రభుత్వం మీదనే అనుమానం ఉంటే మేము దాని మీద అయితే ఆ విధమైనటువంటి చర్య తీసుకోలేదే. కాబట్టి మా యొక్క నికారస్ ఏదైతున్నదో ఏ విధంగా మేము సరిగ్గా పారదర్శకంగా ఉన్నాము అనేటువంటిది అదే రుజువు చేస్తుంది.
కాబట్టి మా ప్రభుత్వం వారి మీద చర్య తీసుకోవాలనేటువంటిదే నిక్కచ్చిగా ఆ విధంగా సాక్ష్యాధారాలన్నీ కూడా సమర్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఈ కేసు అంతా చూస్తున్న ఒక సాధారణ ఒక Yes. ప్రేక్షకుడు కానివ్వండి, లేకపోతే సాధారణ ప్రజానికంలో ఒక మనిషి కానివ్వండి, ఆ రోజు మాటలు చూస్తే, వాళ్ళిద్దరి సంభాషణ చూస్తే కనుక ఇది ఇద్దరి మధ్య అగాధమో లేకపోతే ఈ కేసు ఏదో ఒకటి అవుతుంది, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడతారు అనే ఒక నేపథ్యం అయితే ఏర్పడింది. ఆ తర్వాత ఈ రోజు ఆ పరిస్థితి మాత్రం లేదు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు మనం చూసాం. ఆ రోజు నా ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ని ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు, పోలీస్ సెక్యూరిటీతో వెనక్కి పంపారు, ఇది నీచాతి నీచం అని మాట్లాడిన ఆయన ఏం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో అందరూ చూసిన విషయం. ఏ విధంగా ఈ ప్రశ్న ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంట? అట్లా ఉంటే ఇప్పుడు ఆయనకు కూడా పోలీసు ఉన్నది, ఆయనకు కూడా ఏసీబీ ఉన్నది, మాకు కూడా ఏసీబీ, మన పోలీసు ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయమే. మేము ఎటువంటి పొరపాటు చేస్తలేం కాబట్టి పారదర్శకంగా నీ పోలీసు పెట్టుకో, నీ ఏసీబీ పెట్టుకోమని అన్నాం. మాకు ఆ భయం అయితే లేదు మాకు ప్రభుత్వానికైతే. కాబట్టి మీకు భయం ఉన్నది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రస్తావన వస్తుంది. అంటే ఫోన్లు ట్యాప్ చేయడం అనేది నీచం అని ఆయన అంటే, ఇలాంటి పని చేయడమే నీచం అని కేసీఆర్. అంతే కదా. ఏదైనా కానీ అంటే ఎమ్మెల్యేలను కొనడం నీచమా లేకపోతే ఎవరు కొంటున్నారు అనేటువంటిది ఇప్పుడే మేము నీచమైనట్టయితే ఆయన ఎందుకు నీచం చేస్తుండు? కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాము ఎక్కడైనా కానీ ఒకవేళ మేము ఆ రోజు మేము అలర్ట్ కాకపోతే ఇలా మా ప్రభుత్వం ఉండేదా అండి? మా ప్రభుత్వం టాప్ లో అదే నేను అదే అడగదలుచుకున్నానండి. మా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు అని ఏంటంటే సీరియస్ ఆరోపణలు చేశారు. అదే వాస్తవం కూడా అయి ఉండొచ్చు. అంటే మీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత ఒక క్లియర్ గా ఎమ్మెల్యేలని కొనాలనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించలేదండి? ఈ రోజు కూడా ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? ఏసీబీ అనేటటువంటి ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు సిబిఐ అనేటటువంటి ఏసీబీ ఉంది, లేకపోతే మాకు సంబంధించి సిఐడి పట్టిస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టించినాం మేడం. రెడ్ హ్యాండెడ్ గా పట్టించినప్పుడే ఇప్పుడు ఇంతకన్నా మీరు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇంతనైనా జరగకపోతుండే. సిబిఐ ద్వారా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి పార్టీనే కేంద్ర ప్రభుత్వం ఉన్నదా? శ్రీనివాసరాజు గారు ఒకటండి, ఇక్కడ ఇందాక కూడా మాట్లాడారు విభజన చట్టంలో ఉన్నటువంటి విజయవాడ ముందు రావడం ఇవన్నీ కూడా మాట్లాడారు. విభజన చట్టంలో 10 ఏళ్లు ఉమ్మడి క్యాపిటల్ ఉంచడం వెనక అర్థం ఏంటంటే వాళ్ళు తెలియకుంచారు ఆ రోజు పార్లమెంట్ లో. ఇప్పుడు అక్కడ క్యాపిటల్ అనేటటువంటిది లేదు, ఆదరాబాదరాగా పనులు ఒక 10 సంవత్సరాల లోపు నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని పునర్నిర్మాణం చేసేంత వరకు కూడా ఇది ఉమ్మడి రాజధాని ఉండాలనేటటువంటిది పెట్టింది. ఎందుకు ఈ రోజున కనీసం అక్కడ ఇవాళ ఉద్యోగస్తులకి కనీసం ఒక టెంపరీగా ఉండడానికి కూడా లేకుండా తరలించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది? ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి ఉద్యోగులైనా సరే, లేకపోతే రాజధాని లేనటువంటి ప్రాంతమైనా సరే? శ్రీనివాసరాజు గారు ఏ సమాధానం చెప్తారు? ఈ కేసు కోసం మొత్తం ఏపీని బలిపెట్టినటువంటి పరిస్థితి ఇదేమి మూల్యం ఏం తక్కువ. ఇక్కడ రెండు అంశాలు సార్. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడింది ఒకవేళ సిబిఐకి ఇచ్చినట్లయితే ఈ మాత్రం కూడా పురోగతి ఉండేది కాదు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళ అనుబంధ సంస్థ, అలాగే మిత్రపక్షంగా ఉన్నారు, వాళ్ళ ఈ మాత్రం కూడా జరిగేది కాదు అని సుధాకర్ రెడ్డి గారు అన్నారు. 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉండాల్సిన వెసులుబాటు ఉన్నప్పుడు ఇంత హఠాత్తుగా ఉద్యోగుల్ని తరలించేసి వాళ్ళకి ఒక ఆఫీస్ కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళని తరలించాల్సిన అవసరం లేదంటూ పద్మ గారు అంటున్నారు. ఎవరు త్యాగం చేయాలి ఇక్కడ? అధికారుల, పొలిటీషియన్సా లేకపోతే సాధారణ ప్రజల? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ డైరెక్ట్గా ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ ఇంతకుముందు చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సిఫార్సు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు నిజంగా వాళ్ళకి ఉంటే ఏమైనా ఇబ్బంది ఉంటే సిబిఐకి చెప్పచ్చు. సిబిఐ భారతదేశంలో సిబిఐని అనుమానించే పరిస్థితి వస్తే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడికి న్యాయం జరుగుతుంది? సుధాకర్ రెడ్డి గారి ఆరోపణలో వాస్తవం లేదంటారా? ఇండియాలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాలు కూడా సిబిఐ జరుగుతుంది. సుధాకర్ రెడ్డి గారి ఆరోపణలో వాస్తవం లేదంటారు? వాళ్ళు చేసిన దాన్ని కవర్ చేసుకోవడానికి సుధాకర్ రెడ్డి గారు ఆ విధంగా మన మిత్రులు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ అవ్వదండి. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పని వాళ్ళు చేయాలా, ఎలాంటి వాడైనా సరే మరి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిబిఐలో కూడా ఇటువంటి జరుగుతాయని చెప్పి తెలుగుదేశం కూడా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నాం. ఎక్కడైనా తప్పు జరిగితే మా ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ విమర్శిస్తుంది. వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడదు, బయట కూడా మాట్లాడేది పరిస్థితి. అటువంటి పరిస్థితులు బీజేపీ కొన్ని విషయాల్లో మేము గట్టిగా మాట్లాడుతున్నాం. కాబట్టి
పరిపాలన విషయంలో అంటే మీకు అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు చంద్రబాబు గారి మీద మీ సన్నాయి నొక్కులు ఏంటనేటటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఒకటండి హరి గారు, ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు గత 2 సంవత్సరాలకు చూసుకుంటే అవునండి, మీకు ఫైనాన్స్ ఏ అగ్రనాయకులో చెప్పినప్పుడు నా మాట్లాడుతున్నారు 4 మాటలు. పాలసీ మ్యాటర్ గా మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏ పాలసీ మీద మీరు మాట్లాడారో చెప్పండి. అసలు రాజధాని మీద మాట్లాడారా? ఒకటండి, ప్రత్యేక హోదా మీద మాట్లాడారా? రైల్వే జోన్ మీద మాట్లాడారా? ఒక నిమిషం మీరు ఉండండి. ఇప్పుడు రాజధాని కేంద్రమే కడతానంది, కేంద్రమే కడతానన్నప్పుడు సింగపూర్ డిజైన్లు ఎందుకు, ఇదంతా ఎందుకు అని చెప్పి మీరు అసలు చంద్రబాబు గారిని అడిగారా ఒక్కసారన్నా? అసలు అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి మీ వైఖరేంటి అనేది చెప్పారా? ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటిది మీ ఇదేంటనేది చెప్పారా? ఏది చెప్పరు. చంద్రబాబు గారికి సంబంధించి మీ హైకమాండ్ ఎప్పుడో గిల్లినప్పుడు మీరు మాట్లాడతారు అంతే తప్ప మీకు ఒక పాలసీ మ్యాటర్ గా ఎప్పుడు కూడా విధానాల పరంగా లేదు. చివరికి ఓటుకు కోట్లు కేసులో కూడా పొలిటీషియన్ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద కేసు, కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టులో శిక్ష పడ్డాకే మేము మాట్లాడతాం అనేటటువంటిది కాదండి. ఒక నైతికంగా ఆయన కమిట్ అయ్యాడు. అది నా వాయిస్ కాదు అని చంద్రబాబు గారు ఇంతవరకు ఖండించినప్పుడు బీజేపీగా మీరు అసలు ఈ కేసు మీద ఇట్లాంటి చర్యలకి పాల్పడడం అనేటటువంటిది చాలా మేము ఖండిస్తున్నాం అనేటటువంటి ఒక మాట ఈ రోజు కూడా మీరు మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎట్లా నమ్మాలి? మీరు ఎంక్వైరీ చేసి చంద్రబాబు గారిని కాపాడరని ఎవరు నమ్మాలి మిమ్మల్ని? శ్రీనివాసరాజు గారు ఇప్పుడైనా ఖండిస్తారండి? ఓటుకి నోటు కేసు వేరు, రాజధాని నిర్మాణం వేరు. ఎట్లా వేరు అంటే మీకు విలువలు లేవా మీ పార్టీకి? కట్టుబాటు విషయంలో రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం చూడండి, మీరు ఇష్టం మాట్లాడితే కుదరదు కదా. కేంద్రం కట్టుబడి ఉంది. సింగపూర్ పాలసీ చేసినా ఏం చేసినా కానీ సీట్ క్యాపిటల్, మీరు రాజకీయ అనుభవం ఉన్నప్పుడు చూడండి, సీట్ క్యాపిటల్ వరకే కేంద్ర ప్రభుత్వం కడుతుంది. ఇది చట్టంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా వచ్చి కట్టదు. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన దానికి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి దాన్ని డిజైన్ చేసుకుని దాని డిపిఆర్ సమర్పించిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడు దాకా ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి సీట్ క్యాపిటల్ విషయంలో, మళ్ళీ రాజధాని నిర్మాణం విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కానీ మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేంత స్థాయి శ్రీనివాసరాజు గారు లేదండి. విభజన సమయంలో శ్రీనివాసరాజు గారు పార్టీ చేసిన పాత్ర మనం బీజేపీగా ఇచ్చినవి ముందు మాట్లాడండి, హామీలు ఇచ్చినవి మాట్లాడండి. ఎందుకు ఇట్లా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతారు? మాట్లాడితే మీకు చంద్రబాబు గారికి ఏం తేడా కనిపించట్లేదు. ఎటొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప అసలు మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏంటనేటటువంటి మీకు ఏమన్నా అర్థమవుతుందా లేదా? కాంగ్రెస్ ఒక రకంగా మోసం చేస్తే మీరు ఒక రకంగా ద్రోహం చేస్తున్నారు ఈ రోజున. చెప్పండి శ్రీనివాసరాజు గారు, అభివృద్ధి, రాజధాని అభివృద్ధి, వీటి గురించి మాట్లాడదాం సార్. ఇవాళ మనం మాట్లాడుతున్నది శ్రీనివాసరాజు గారు ఇవాళ మనం మాట్లాడుతున్నది ఓటుకు కోట్ల కేసు ఏమైంది, దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ దొరికిపోయారు. కాబట్టి కేసీఆర్ కూడా పాలమూరు డిండి లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాట మాట్లాడలేదు అనేది ఒకటైతే, ఎలాంటి నిధులు అక్కడి నుంచి రాబట్టుకోలేకపోతున్నారు, ఎందుకంటే ప్రధాని కూడా అక్కడ ప్రశ్నిస్తారు. ఈ కేసు అన్నిటికీ మూలమై కూర్చుంది అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న మాట. అది వాస్తవం చెప్పండి. నిధులు ఏమన్నా అడిగితే మీరు యుటిలిటీ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఏదో ఒకటి చెబుతున్నారు. ఈ విషయం మాట్లాడచ్చండి. చెప్పండి. చేస్తున్నారు వాళ్ళు డివేట్ చేసి వేరే సబ్జెక్టులకు తీసుకెళ్తున్నారు. మీరు చెప్పండి విషయం మాట్లాడుతున్నాం. ఓకే, మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఆవిడ విమర్శిస్తుంటే మరి దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం చెప్పండి. దాన్ని హైలైట్ చేసుకుంటూ చూపిస్తున్నారు. కాబట్టి మేము సమాధానం చెప్పాలా? ఈ రోజు మన అంశం బ్రీఫ్డ్ మీకు ఏడాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రాజెక్టులు ఎగువ ప్రాంతంలో కడుతున్నాయి. ఇటు కృష్ణా నదికి అని మరి అటు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒకవైపు ప్రాజెక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళక్కర్లేదండి. అది వేరే అంశం. ఈ ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ దాన్ని అడ్డుకోవాల్సిన అధికార పక్షం టీడీపీ ఎందుకు నోరు మెదపట్లేదు? ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? డెఫినెట్ గా అది అధికార పార్టీ చంద్రబాబు గారు దాని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవ్వలేదంట మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధంగా
అవ్వాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మొన్న చెప్పడం జరిగింది. మరి ఈ సిరీస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రపోజల్ వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు కూడా దాని మీద దాని వాదనలు జరుగుతున్నాయి. కానీ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలతో కూడా చూసుకొని ఈ కృష్ణా నది గోదావరి జిల్లాల విషయంలో పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా తమిళనాడు కర్ణాటక సమస్య వచ్చినప్పుడు కూడా వాజ్పేయి ప్రభుత్వంలోనే ఆయన చొరవ తీసుకొని అనేక దశాబ్దాలకు ఉన్న సమస్యలు కూడా చేయడం జరిగింది. ఈ రోజున కృష్ణా నది విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా దిగువ ప్రాంతం ఉంది, ఏమైనా జరిగితే మనకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ అప్పుడు కూడా నా ఉద్దేశం ఆంధ్రాకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. ఈ కేసు అన్నిటికీ కూడా ఉన్నాయి. బీజేపీ ఇవాళ ఉత్తరాఖండ్ కు సంబంధించినటువంటి ఒక న్యాయం, తమ మిత్రపక్షమైనటువంటి చంద్రబాబు గారి మీద ఒక న్యాయం, కనీసం ఒక ఖండన ఉండదు వీళ్ళకి సంబంధించి. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే, ఇవాళ ఎమ్మెల్యేలు కొనుక్కోవాలనుకున్నా, రాజ్యసభకు సంబంధించి 4వ అభ్యర్థిని పెట్టాలనుకున్నా కూడా వీళ్ళకి సంబంధించిన ఓపెన్ గా ఇట్లా ఇది సరైనటువంటిది కాదు అనేటటువంటి స్టేట్మెంట్ ఉండదు. ఇంత మిత్రపక్షం అంటే మొత్తం కూడా అన్ని మార్కల్ని పూసేసుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం అనేటటువంటిది ఇవాళ మేము అడుగుతున్నాం. రైట్. ఇంతకీ కేసీఆర్ ఎందుకు ఈ కేసులో కామ్ గా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు కడుతున్నా ఎందుకు కామ్ గా ఉన్నారు? వీటన్నిటికీ ఇదే కేసు మూలమా అనేది మాట్లాడుతూ ఉన్నాం మనం. మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల లేట్ గా రావడం జరిగింది. ఆయన ఏం చెప్తారో కూడా విందాం. ఆయన ఏం మాట్లాడతారో వినే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్స్ గో ఫర్ అనదర్ షార్ట్ బ్రేక్ ఇన్ 4th Estate. వెల్కమ్ బ్యాక్ టు 4th Estate. అద్దంకి దయాకర్ గారు, మీరు చెప్పండి, 2 రాష్ట్రాల అధికార పార్టీ నాయకుల పరస్పర ప్రకటనలు, ప్రతి ఛాలెంజ్లు చూసి కరెక్ట్గా 1 year, 1 సంవత్సర కాలం గడుస్తుంది. ఇప్పుడు చూస్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఓటుకు నోట్ల కేసు తయారై ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ముందు కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. సో ఏ విధంగా చూస్తారు? ఇది పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని తప్పుదారి పట్టించి చివరికి న్యాయ వ్యవస్థకే పెద్ద సవాలుగా మారిన అంశం ఇది. అంటే అదేంటి, ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన రిపోర్టు 15 రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి దాదాపు ఇప్పుడు మరి సంవత్సరం 12 నెలలు కావస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి జారలే. అయితే దాంట్లో రేవంత్ రెడ్డి గారిని రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేసి చంద్రబాబు వాయిస్ కాదు అని చెప్పకపోతే అది చంద్రబాబు వాయిస్ అని తేలిందా? అంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన ఇదేంటి అసలు? చంద్రబాబు వాయిస్ అని తేలిందా? A1 రేవంత్ రెడ్డి ఎందుకయిండు? ప్రిన్సిపల్ కాకుండా సబార్డినేట్ పీనలైజ్ ఎట్లయితాడు? ఒక టాస్క్ బేస్డ్, ఇప్పుడు మనం అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం, ఒక ఎమ్మెల్సీ కొరకు ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన అంశంలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి సంబంధించిన బ్రైబ్ గురించి జరిగిన చర్చ. బ్రైబ్ కూడా కాదు, అది ఏంది, ఓటు కొరకు నోట్లు ఇచ్చినట్టుగా. అయితే వాస్తవంగా ప్రభుత్వం క్యారెక్టర్ అసాసినేషన్ కొరకు మొదలుపెట్టిందా? తెలుగుదేశం పార్టీని గుప్పిట్లో పెట్టుకొని ఒక విపక్షాన్ని లేకుండా చేయాలనే ఎత్తుగడకు మొదలుగా ఆ అంశాన్ని చేర్చుకుందా? లేదు అంటే ఒక నేరం జరుగుతుంటే దాన్ని పట్టించాలనుకోవడం నేరమా, లేకపోతే నేరం చేయటం నేరం? నేరాన్ని పట్టించాలనడము న్యాయము, నేరాన్ని డిలే చేయడము, నేరాన్ని తొక్కి పెట్టడం అనేది మరొక నేరం. ఇక్కడ అది అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దొంగ ఏ లెవెల్లో ఉన్నా, ఏ స్థాయిలో దాగున్నా వాళ్ళను బయట పెట్టాల్సిన బాధ్యత, మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వానిది. రెండవది, నిన్ను నీ జేజమ్మ కూడా కాపాడలేని నా చేతుల నుంచి అని అన్నారు. ఎక్కడ పోయింది ఆ డైలాగు? ఎక్కడ పోయింది ఆ రాజనీతి? ఈరోజు పెద్ద స్టేట్మెంట్ మనం ఒక ఈనాడు పత్రికలను చూస్తాం. ఆయన స్పెషల్ ఇంటర్వ్యూలో రాజకీయ అవినీతిని 100% బంద్ చేసినామని అన్నాం. ఈ రాజకీయ అవినీతికి సంబంధించిన అంశం బంద్ చేయకపోవడం వెనుక నీ రాజకీయ అవినీతి ఏందని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంది. మరొక వైపు డెఫినెట్గా
టీడీపీ కొనుగోలు చేయడానికి చేసిన ప్రయత్నంలో దొంగగా పట్టుబడ్డరు. వాళ్ళు ఆల్రెడీ ఏసీబీ కోర్టులో అటెండ్ అవుతున్నారు. దానికి సంబంధించిన వ్యవహారం కొనసాగుతూనే ఉన్నది. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు మీద చేసిన ఆరోపణలకు సంబంధించిన అంశం కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్లో మరి ఎవరైతే మిమిక్రీ చేస్తారో చంద్రబాబు దాన్ని మిమిక్రీ చేసినోడు లయబులే. ఎవరైతే దాన్ని చంద్రబాబు క్యారెక్టర్ అసాసినేషన్ కదా అది, అరే ఆయన దొంగ కాదు, మరి ఆయన దొంగని చేస్తున్నారు, ఆయన ఏం చేస్తుండు అంటే మిమిక్రీ అనేది అసలు ఎక్కడ ఏం మరి కాదు. ఇప్పుడు సార్ నేను ఒక సామాన్య వ్యక్తిని సార్. నాకేం తెలిసిందంటే మీరు వేసిన టేపులలో చంద్రబాబు దీన్ని చేయించినట్టుగా ఒక చర్చ వచ్చింది సార్, దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. అయితే మరి అలాంటి చర్చకు సంబంధించిన అంశం నేషనల్ అంశంగా మారిన దాంట్లోనే ఎందుకు ప్రిన్సిపల్ తప్పిపోయింది, ఎందుకు సబార్డినేటే లయబుల్ అయింది? ఈరోజు రేవంత్ రెడ్డిని ముద్దాయిగా చేసి, రేవంత్ రెడ్డి మీద నేరారోపణ చేసి, రేవంత్ రెడ్డిని బలిపశువుగా చేయడానికి చంద్రబాబు ఏమైనా ఎత్తుగడగా రేపు భవిష్యత్తులో రాకుండా చేయడానికి ఏమైనా కుట్ర జరిగిందా, లేకపోతే చంద్రబాబు చంద్రశేఖరరావు ఎత్తుగడలో భాగంగా రేవంత్ రెడ్డి బలైందా? సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు? హరిగారు ఇప్పుడు మా అద్దంకి దయ గారు వారే చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని బలి చేసిండా ఏమిటా అనేటువంటిది వాళ్ళిద్దరు రాజకీయం మనకు సంబంధం లేదు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి కాబట్టి ఏసీబీ ద్వారా దాన్ని దర్యాప్తు చేసి దాన్ని కోర్టులో సమర్పించాం. అందుకొరకే మా ముఖ్యమంత్రి అంటాడు రాజకీయ అవినీతి అనేటువంటిది ఎక్కడ కూడా మచ్చుకు కనబడదు. ఇక్కడ కేసీఆర్ అంటున్నారు, అక్కడ మోదీ గారు కూడా అంటున్నారు. శ్రీనివాసరాజు గారు మీరు చెప్పండి సార్, ఇక్కడ అవినీతి అనేది ఎక్కడ ఆ రూపం కూడా లేకుండా చేస్తామని ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ గారు కూడా అంటున్నారు. ఇది చూస్తే కనుక ఈ రెండు పార్టీల అంశంగానే అందరు చూడడం చాలా దురదృష్టకరం అండి. ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసిన వ్యవహారంలో ఎమ్మెల్యే అనేవారు ప్రజల్ని అక్కడ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉంటుందో ఆ నియోజకవర్గ ప్రజల్ని ఆయన రిప్రజెంట్ చేస్తారు. అలాంటిది అతన్ని కొనడం అనేది పెద్ద నేరం. దేశంలో ఇది జరుగుతున్నప్పుడు అవినీతిని రూపుమాపుతాం అంటూ అక్కడ మన ప్రధాని కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి అంటున్న నేపథ్యంలో ఈ అవినీతి మాత్రం మరుగున పడిపోయింది. ఇది ఎక్కడ వేస్తే గొంగళి అక్కడ ఉంది. ఇది అవినీతిగా అనిపించట్లేదండి శ్రీనివాసరావు? మోడీ గారికి, కేసీఆర్కి లేదా చంద్రబాబు గారికో ఇక్కడ మోడీ గారికి, ఇది దేశానికి ప్రజలకి సంబంధించిందే కదా సార్. ముఖ్యమంత్రి ముడి పెడతాం సరైనది కాదండి. ప్రజలకు సంబంధించింది. అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం విషయంలో కానీ ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ గత 2 సంవత్సరాలకి అక్కడ లేదు. దీన్ని ఏమంటారు? రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికి కేసీఆర్ గారికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్ద జోకే, టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో రెండు వైపులా తప్పు జరుగుతుంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఇందాక మీరు చెప్పినట్టుగా మారటం అనేది కూడా చాలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదివరకు ఇట్లా రాజకీయాలకి మొరాలిటీస్ లేవు. ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాల రాజకీయ జీవితం చాలా ఎక్కువగా అనిపించే పరిస్థితి ఈ రోజు ఉంది. కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు. కాబట్టి రాజుగారు మీరైతే పార్ట్నర్, అధికార పార్టీలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు పార్ట్నర్ గా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ అది అవినీతి, అది అక్రమం అని తెలిసిన తర్వాత మీరు ఇంకెట్లా కొనసాగుతున్నారండి? ఇప్పుడు నాది ఇంకో ఎలిగేషన్, బీజేపీతో టీడీపీ అంటగాగుతుంది కాబట్టి కాపాడాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. బీజేపీ అవినీతికి ఆస్కారం లేకుండా మా మోడీ గారి పరిపాలిస్తున్నటువంటి మాట, మీ మోడీని ఆదర్శంగా తీసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉన్నారు అని చెప్పేది మనం రాజీనామా చేసి రాజీనామా చేసి మళ్ళీ ప్రజా తీర్పు కోరుకోవాల్సిన అవసరం ఉంది. సార్ చెప్పేది మీరు బాగానే ఉంది సార్, మీడియా ముఖ్యంగా మీరు చెప్తున్నారు, వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు. కాదు, నేను నాకున్న ఆబ్జెక్షన్ చెప్తా. పీయూష్ గోయల్ అనే మంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మీరిద్దరు ఇట్లా కొట్టాడుకుంటే సెంటర్ ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు వారు పెట్టారు వీరి మీద, వీరు పెట్టిన దానికి ప్రతిగా. సో మరి ఆ కేసును కూడా ఇన్వోక్ చేయాలి. ఆయన ఎన్డీఏ ప్రభుత్వం కదా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది టీడీపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. మిత్రుణ్ణి కాపాడుకోవడానికి బీజేపీ తాత్సారం చేస్తుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్లో స్పీకర్ నిర్ణయం మీద క్యాబినెట్ డిసిషన్ తీసుకుని ఆర్టికల్ 350 తీసుకుని పెట్టే ఓపిక మీకున్నది.
అరే ఇంత పెద్ద అక్రమ కొనుగోలు జరుగుతుంటే ఒకవైపు వైఎస్ఆర్పీ సిపి ఎమ్మెల్యేలు అక్కడ కొనుగోలు జరుగుతున్నది, ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ కొనుగోలు జరుగుతున్నది. వారికి కనపడట్లేదు. ఇది రాజకీయ అవినీతి కాదు, ఇది రాజకీయ అవినీతికి సంబంధం లేదు. మోడీ ఈ దేశానికి సంబంధించిన ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఉత్తరాఖండ్లో ఇంటర్వ్యూన్ అవుతాడు, అరుణాచల్ ప్రదేశ్లో ఇంటర్వ్యూన్ అవుతాడు. వాళ్ళది వ్యాపం కుంభకోణం రాదు, సుష్మా స్వరాజ్ లలిత్ గేట్ రాదు, విజయ్ మాల్యాను పక్కకు పంపించింది లేదు. ఇంకా మేము అవినీతి లేని ప్రమాదం అంటే అవినీతి పరులను కొమ్ము కాస్తూ అవినీతి లేని సమాజం అంటే మీరు ఎవరిని నమ్ముతారు? ఒకటి లేదు అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా టీఆర్ఎస్ను చేర్చుకోవడంకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈరోజు టీఆర్ఎస్ని కాపాడే పని ఫోన్ ట్యాపింగ్లో మీరు ప్రయత్నం చేస్తుండ్రు. లేదు అని అంటే ఎప్పుడైతే ఓట్ ఫర్ నోట్ ఇష్యూలో చంద్రబాబుని ఎస్కేప్ చేసే ప్రయత్నం అక్కడ చేస్తుండ్రు. దీన్ని ఏమనాలి అంటే కేవలం డబ్బులు తీసుకోవడమే, నేరస్తుని కాపాడడం కూడా నేరమే అని తెలిసినాక ఈ రకమైన రాజకీయ అవినీతిని ప్రోత్సహించే ప్రయత్నం మీరు చేస్తున్నాక ఏ రకంగా మీ మిత్రులు కానీ కాబోతున్న మిత్రులు కానీ నీతిమంతులని చెప్పుకునే ప్రయత్నం ఎట్లా చేస్తారు? శ్రీనివాసరాజు గారు ఇప్పుడు ఇక్కడ ఉత్తరాఖండ్కి ఇంతకుముందు నేను చెప్పాను, ఉత్తరాఖండ్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి తెలంగాణ రాజకీయాలకి చాలా డిఫరెన్స్ ఉందండి. మన మిత్రులు దయాకర్ గారు చూడండి, ఉత్తరాఖండ్లో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పరిపాలన ఉంది. కాబట్టి ఉత్తరాఖండ్ నిర్ణయం సిబిఐకి ఇవ్వాలా లేదని నిర్ణయం అప్పుడు తీసుకోవటం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సిఫార్సు లేకుండా సిబిఐ ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ అవ్వడం. నేను కేసీఆర్ నుంచి సిఫార్సు పంపించమనండి, డెఫినెట్గా దాని గురించి ఆలోచిస్తుంది. ఇంకా టీఆర్ఎస్ ఎన్డీఏలోకి వస్తుందా లేదని మా మిత్రులు జోషన్ చెప్తుంటే అరే దరఖాస్తు చేసుకోలేదన్నాడు మీ అమిత్ షా. అటువంటి చర్చలు దరఖాస్తు చేసుకుంటే అవకాశం ఉంటుంది. అమిత్ షా క్లియర్గా చెప్పుకున్నారు. ఈ రోజు వరకు టీఆర్ఎస్తో మాకేం చర్చలేం లేవు. టీఆర్ఎస్ ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమిలోకి వచ్చే భవిష్యత్తులో ఉండే అవకాశం ఏమైనా ఉందని కాపాడే ప్రయత్నం. రాజకీయ వ్యవస్థలో అనేక రకాల మార్పులు అవుతాయి. కానీ భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారు కానీ మొరాలిటీస్ కాంగ్రెస్ పార్టీ చేసిన అస్తవ్యస్త విధానాలకి మరి ఈ రోజున సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసింది. అలాగే భారతదేశ రాజకీయాలు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి పాల్పడింది. బట్టి దీనికి జవాబు చెప్తే దాని గురించి మాట్లాడదాం. ఇవ్వడం జరగలేదు. కేంద్రంలో కూడా మీరు చేసిన అవినీతి గురించి మాట్లాడితే ఆ అవినీతి గురించి చర్చిద్దాం. అగస్టా వెస్ట్ ల్యాండ్ లో మీరు ఎవరిని దోషులుగా తేల్చలేదు. అవినీతి గురించి ఈ రోజున ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మన్మోహన్ సింగ్ మీదనా, ప్రధానమంత్రి మీదనా, కాంగ్రెస్ పార్టీ మీద? పక్కదారి పడుతుంది చర్చ, పక్కదారి పడుతుంది. సార్, దేశంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడే ముందు మీద బొగ్గు కుంభకోణం కేసు ఉంది. ఇప్పుడు ఒకటి ఇక్కడ జరుగుతున్న వాళ్ళను నేరస్తులు ఎవరైనా ఏ స్థాయి వాళ్ళైనా కాపాడుతున్నాం అనే విమర్శకు ఇది కాదని చెప్పి అక్కడికి పోతున్నాడు మిత్రుడు. నేను కాదంటలేదు. అగస్టా వెస్ట్ ల్యాండ్ లో వినండి, ఒకటి ఆరోపణ చేసినందుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ లో 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలోనే అగస్టా వెస్ట్ ల్యాండ్ డక్కన్ అదింది నేషనల్ హెరాల్డ్ కేసు వస్తుంది. తర్వాత ప్రధానమంత్రి నోరు మూసుకుంటాడు కథం. శ్రీనివాసరాజు గారు ఇది ఇలాంటి దాంట్లో మీరు కూడా వెళ్ళిపోతారు. నేనేమంటున్నా కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులు సిగపట్ల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల సిగపట్ల నుంచి ఈ రోజు కామ్ గా స్తబ్దంగా ఉండడం వెనుక కారణాలు ఏంటని తీసే ఒక హక్కు మీకు లేదా, లేకపోతే ఎంక్వైరీ చేసే అధికారం మీకు లేదా? జరిగితే జరగని, ఇది మాకు సంబంధించిన ఈ ఫెడరల్ డెమోక్రసీలో రాష్ట్రాలు ఎలాంటి అవినీతిని చేసినా మనం కామ్గా ఉందామనుకునే ఒక తంతుతో మీరు చూస్తున్నారనేది మీ మీద ఉన్న విమర్శ. సుధాకర్ రెడ్డి గారు, ఈ అవినీతి విషయానికి వచ్చేటప్పటికి అవినీతిని రూపుమాపుతాం అంటూ ఇంతకు ముందు ఒక్క నిమిషం సార్, ప్రభుత్వం సిఫార్సు లేకుండా సిబిఐ ఎంక్వైరీ ఒకటే కాదండి. ఇప్పుడు రాజు గారు అంటున్నారు, శ్రీనివాసరాజు గారు సిబిఐ ఎంక్వైరీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. సిబిఐ ఎంక్వైరీ అనేటటువంటి ఒకటి, అది ఇందాక మనం అడిగాం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరలేదనేటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటిది ఎందుకు ఇట్లా అవుతుంది అనేటటువంటి దాని మీద అసలు ఎవరు కూడా దృష్టి పెట్టకపోవడం, కేంద్రం కానీ దీనికి సంబంధించి కానీ, ఇది ఒక దేశ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి ఇష్యూ. ఇట్లాంటి ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి, సేమ్ మళ్ళీ రిపీట్ అవుతోంది సీన్. ఇప్పుడు పోనీ దీంతో ఆగిందా అంటే ఆగలేదు. మళ్ళీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల వ్యవహారం ఇదంతా కూడా పెద్ద దందా నడుస్తూ ఉన్నప్పుడు మీరు కేంద్రంగా దీని మీద విలువల గురించి మాట్లాడితే గంభీరమైనటువంటి మాటలు మాట్లాడతారు బీజేపీ నాయకులు. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి విషయాలన్నీ మీరు ఉపేక్షించడం ద్వారా మీ మిత్రపక్షమనో మీకు కాబోయే మిత్రపక్షమనో ఇట్లాంటి ఉద్దేశాలతోటి మీరు ఉపేక్షించడం వల్ల ఈ దేశ ప్రజలకి, ఈ తెలుగు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? అదొకటి.
ఇంకొకటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించింది ఒకటి, ఎందుకు అసలు ఒక కేసు అనేటటువంటి ఒక పట్టుబడిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత కూడా న్యాయం జరగదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని మీరు ప్రజల్లో పంపిస్తే ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తం రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఎంత అరాచకం చేసినా కూడా పర్వాలేదు అనేటటువంటి ప్రజలకు చెప్పదలుచుకున్నారు ఈ కేసు గురించి. దీనికి ఇంటర్ కనెక్ట్ అయ్యే ఉన్నటువంటి ఇంకొక విషయం ఇవాళ జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి. ఆ రోజే మీరు ఈ ఓట్ల కోట్లకి సంబంధించినటువంటి కేసులో కనుక మీరు క్రియాశీలకంగా ఉంటే కేంద్రం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళకి కూడా మేము కేంద్రం తలుపులు కొట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు, ఇది మార్చండి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సరిగా అమలు చేయండి అని చెప్పి కోరాం. అదేవిధంగా స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు కాదు, దీన్ని రాష్ట్రపతికి గవర్నర్కి ఇవ్వాల్సినటువంటి అధికారం, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి అధికారాలు, ఈ ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునేటటువంటి మేము మాట్లాడాం. దాని మీద మీరు ఈ రోజు కనుక స్పందించుంటే ఇప్పటికైనా సరే మీరు చేసినటువంటి మొదటి పాపం వల్ల ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల బేరం అనేటటువంటి ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దేశంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు. ఇది మీ పుణ్యమే. మీరు క్రియాశీలకంగా లేకపోవడం వల్ల కేంద్రం అనే